మార్జిన్లను నిర్వహించడం, అదేవిధంగా వినియోగదారులు తీసుకునే పరపతిపై నియంత్రణను, పరిమితులను విధించడం, పరపతి రేషనింగ్ను చేపట్టడం, ప్రత్యక్షంగా చర్యలను చేపట్టడం, నైతిక ఉద్బోధన చేయడం వంటివి చేపట్టడం ద్వారా గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను రిజర్వ్ బ్యాంకు ఉపయోగిస్తూ వస్తున్నది. ద్రవ్య పంపిణీని నియంత్రణ చేయడంలో, అదేవిధంగా ద్రవ్య పరిమాణంలో మార్పులు తీసుకొని రావడంలో, ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడంలో పరిమాణాత్మక సాధనాలు ఉపయోగపడితే, పరపతిని ఏ రకానికి ఎంత పంపిణీ చేయాలో, ఆర్థిక సమతౌల్యతను ఏ రకంగా సాధించాలో అనే విషయంపై, దేశ ఆర్థిక కార్యకలాపాలపై ఒకే విధమైన పరపతిని నియంత్రణ పద్ధతిని సాధించేందుకు వీలు పడదు కనుక గుణాత్మక పద్ధతులను కూడా ఇది చేపడుతుంది. ఈ రకంగా పరపతి నియంత్రణ సాధనాలను రిజర్వ్ బ్యాంకు అమలుపరుస్తుంది. రిజర్వ్ బ్యాంకు నిర్వర్తించే మరొక ముఖ్యమైన విధి సాధారణ బ్యాంకింగ్ విధులు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు కొన్ని సందర్భాలలో ప్రైవేటు వ్యక్తులు కూడా వడ్డీ లేని డిపాజిట్లను ఈ రిజర్వ్ బ్యాంకుకు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాలలో మరియు ప్రైవేటు వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలలో వడ్డీ లేని డిపాజిట్లను ఈ రిజర్వ్ బ్యాంకుకి ఇవ్వడం ద్వారా ఇది ఒక సాధారణ బ్యాంకుగా కూడా పనిచేస్తుంది. పెట్టుబడులుగా ఇది స్వీకరిస్తుంది, డిపాజిట్లను స్వీకరిస్తుంది. షెడ్యూల్ బ్యాంకుల యొక్క హుండీలను, ప్రామిసరీ నోట్లను ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనడం కానీ, అమ్మడం కానీ మరియు వాటిని తిరిగి డిస్కౌంట్ చేసుకోవడం కానీ చేస్తుంది. 90 రోజుల్లోగా చెల్లించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది రుణాలను ఇస్తుంది. అంటే దాదాపు 3 నెలలు. స్థానిక సంస్థలకు, షెడ్యూల్ బ్యాంకులకు, రాష్ట్ర సహకార బ్యాంకులకు కూడా ఇటువంటి రుణాలను, అడ్వాన్సులను ఇస్తుంది. ఇక షెడ్యూల్ బ్యాంకు నుండి కనీసం 1 లక్షకు తగ్గకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కొనడానికి మరియు అమ్మడానికి అవకాశాన్ని ఇస్తుంది. భారత ప్రభుత్వం తరపున సెక్యూరిటీలను, విదేశీ సెక్యూరిటీలను కొనడం కానీ, అమ్మడం కానీ చేస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు మరియు పత్రాలను సురక్షిత పరిరక్షణలో ఉంచడానికి స్వీకరిస్తుంది. అంతేకాకుండా వెండి, బంగారు వంటి వాటిని కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం కూడా చేస్తుంది. ఈ రకంగా ఒక సాధారణ బ్యాంకింగ్ విధులను కూడా ఇది రిజర్వ్ బ్యాంక్ చేపడుతుంది. ఇక నిషేధిత వ్యాపారం చేయకుండా ఉండడం అనేది కూడా కేంద్ర బ్యాంకు యొక్క మరొక ముఖ్యమైన విధి. దేశం యొక్క ముఖ్యమైన బ్యాంకుగా ఇది పనిచేస్తుంది కనుక తన తోటి బ్యాంకులతో పోటీ వ్యాపారానికి దిగకుండా ఉండడం, ఎటువంటి సంక్లిష్ట పరిస్థితినైనా తట్టుకునే విధంగా తనకున్న ఆస్తులను ద్రవ్య రూపంలో ఉంచుకోవడం, అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ కొన్ని వ్యాపారాలను చేయకుండా ఉండడం వంటివి చేయాల్సి ఉంటుంది. అటువంటి వ్యాపారాలలో ముఖ్యంగా ఏ వ్యాపారమైనా సరే, వర్తకమైనా సరే, పరిశ్రమనైనా సరే భాగంగా కలిగి ఉండకుండా, ప్రత్యక్షంగా వాటికి ఆర్థిక సహాయాన్ని చేయకుండా ఉండడం, అంతేకాక వాటాలను కానీ, ఇతర వాణిజ్య బ్యాంకు వాటాలు తనవి కానీ, ఇతర వాణిజ్య బ్యాంకులవి కానీ, వాణిజ్య పారిశ్రామిక సంస్థల వాటాలు కానీ కొనడం చేయకుండా ఉండడం, హామీ లేకుండా ఎటువంటి రుణాలను కానీ, అడ్వాన్సులను కానీ జారీ చేయకుండా ఉండడం, డిపాజిట్లపైన వడ్డీ చెల్లించకుండా ఉండడం, డిమాండ్ బిల్లులు కానీ, ఏ బిల్ అయినా సరే వ్రాయడం కానీ, అంగీకరించడం కానీ చేయకూడదు. అంతేకాకుండా తన అవసరాలకు, కార్యాలయపు అవసరాలకు మినహా
ఎటువంటి స్థిరాస్తులను ఇది కొనుగోలు చేయకూడదు. ఇటువంటి పనులను చేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ దేశ ప్రగతిని తగ్గించేందుకు లేదా ఆర్థిక వ్యవస్థను చిన్నబుచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కనుక ఈ పనులను చేపట్టకుండా ఉండి, అంతేకాకుండా తోటి బ్యాంకులతో పోటీ వ్యాపారానికి దిగకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ నిర్వర్తించే ఇతర విధుల విషయానికి వస్తే, ఇది కేంద్ర బ్యాంకింగ్లా పనిచేస్తూ సాధారణ బ్యాంకింగ్ విధులను కూడా నిర్వర్తిస్తూ ఇతరత్ర కొన్ని పనులను కూడా చేపడుతుంది. వాణిజ్య బ్యాంకుల యొక్క పర్యవేక్షణ సిబ్బందికై అవసరమైన శిక్షణ సదుపాయాలను అందించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఒక శిక్షణ సంస్థను, అంటే బ్యాంకర్స్ ట్రైనింగ్ కాలేజీని కూడా నెలకొల్పడం జరిగింది. సహకార సిబ్బందికి శిక్షణ అందించేందుకు ఇది ఏర్పాటు అయింది. అంతేకాకుండా బ్యాంకింగ్కి సంబంధించిన, విత్తానికి సంబంధించిన, పరపతికి సంబంధించిన, ద్రవ్యాలకు సంబంధించిన, వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర ఉత్పత్తులకు సంబంధించిన గణాంక సమాచారం ఎప్పటికప్పుడు ఇది సేకరించి ముద్రణ కూడా చేస్తుంది. అంటే విత్త వ్యవస్థలోని విత్త అవసరాలైనటువంటి విత్త సంస్థలకు గురించిన విత్త సమాచారం అంతా ఎప్పటికప్పుడు గణాంక సమాచారం రూపంలో సేకరించి ముద్రణ కూడా చేస్తుంది. ఇక వివిధ పరిశోధనా ఫలితాలను, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తూ నెలల వారీగా బులెటిన్లను కూడా ఇది జారీ చేస్తుంది. ఇటువంటి బులెటిన్లను నిర్ణీత కాలంగా విడుదల చేస్తూ పత్రికల ద్వారా ప్రచురణ కూడా చేస్తుంది. ఇవి రిజర్వ్ బ్యాంక్ చేపట్టే ఇతర విధుల కిందికి వస్తాయి. అంటే ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలపడం, సమాచారాన్ని సేకరించడం, ముద్రించడం, సిబ్బందికి శిక్షణనివ్వడం, శిక్షణ సదుపాయాలను కల్పించేందుకు, అవసరాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం వంటివి రిజర్వ్ బ్యాంక్ చేపట్టే ఇతర విధుల కిందికి వస్తాయి. మరి చూశారు కదా విద్యార్థులు, ఈ రకంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎన్నో విధులను నిర్వర్తిస్తూ వస్తున్నది. కరెన్సీ నోట్ల జారీతో మొదలుకొని కరెన్సీ నోట్ల నియంత్రణ, నిర్వహణ, ప్రభుత్వ బ్యాంకర్గా వ్యవహరించడం, బ్యాంకులకు బ్యాంకర్గాను పనిచేయడం, బ్యాంకుల పర్యవేక్షణాధికారిగా పనిచేయడం, బ్యాంకులకు లైసెన్సులను మంజూరు చేయడం, విదేశీ ద్రవ్య నిల్వలను పరిరక్షించడం, ద్రవ్య నిర్వహణ చేపట్టడం, నియంత్రణ చేపట్టడం, విదేశీ ద్రవ్య నియంత్రణను, నిర్వహణను చేపట్టడం, అంతేకాకుండా మారకపు రేటును స్థిరీకరిస్తూ దేశంలోని పరపతిని నియంత్రణ చేపట్టడం, సాధారణ బ్యాంకు వలె పనిచేస్తూ బ్యాంకింగ్ విధులను నిర్వర్తించడం, నిషేధిత వ్యాపారం చేయకుండా ఉండడమే కాకుండా దేశంలోని బ్యాంకులకు పోటీ వ్యాపారం చేయకుండా, కొన్ని కార్యకలాపాలను చేపట్టకుండా దేశ మర్యాదను కాపాడుతూ, దేశ సమాచారాన్ని, అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గణాంకాల రూపంలో సేకరించి ముద్రించడం, వాటిని బులెటిన్లుగా, నెలవారీ బులెటిన్లుగా పత్రికలలో విడుదల చేయడం, బ్యాంక్ పర్యవేక్షణ సిబ్బందికి అవసరమైన శిక్షణను అందించేందుకు ఏర్పాట్లు చేయడం వంటివి భారతీయ రిజర్వ్ బ్యాంకు చేపడుతున్న విధులు. మరి మరొక తరగతిలో కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.